9 days, 9 topics, and 9 speakers covered different topics. Telling story is also very important to be the speaker. Today we are going to hear about art of storytelling. When we talk about today's speaker, he is an author, life skill and money coach trainer. He is an executive director in ICI. He is also a student counselor appointed by Board of Intermediate Education Telangana. His qualification is MCom, MPhil, MSc Psychology. He is none other than Labishetti Mahesh Garu. Let us join our hands to welcome Mahesh sir. Sir, virtual platform is yours. Thank you. Thank you. Thank you so much, all the participants. Is it my voice and my video? Is it clear, everyone? Yes, sir. Yes, sir. Clear. Yes, sir. Clear, sir. Clear, sir. Hearty welcome to Impact International. 10 మందికి తాను నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని అందించాలి అనేటువంటి సత్సంకల్పంతో జాయిన్ అయి ప్రతిరోజు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి 60 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నటువంటి మీ అందరికీ కూడా జోహార్. ఇలా మనందరినీ కలిపినటువంటి గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంత చక్కని టీంని ముందుకు నడిపిస్తున్నటువంటి సుధీర్ గారికి అభినందనలు తెలుపుతూ ఈరోజు యొక్క సెషన్లోకి వెళ్దాం. ఈనాటి బిజీ షెడ్యూల్లో, ఈనాటి డిజిటల్ యుగంలో మీరందరూ కూడా ప్రతిరోజు ఏదైనా నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా ఎక్కడో ఫ్రెండ్స్తో చిట్చాట్లో గడపకుండా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా, ఇప్పటికైనా నా జీవితాన్ని మార్చుకోవాలి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి సదుద్దేశంతో మీరు కేటాయించేటువంటి ప్రతిరోజు, ప్రతి నిమిషం కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మారుస్తుంది. ఈ 10 రోజుల్లో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, అరే ఏంటి ఈ టైంలో నేను ఇంకా క్లాసెస్ వినడం ఏంటి, ఇంకా నేర్చుకోవడం ఏముంటుంది, బయట ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ గొడ్డల్ని సానబెట్టుకుంటూ కట్టెలు కొట్టినప్పుడు మాత్రమే, కట్టెలు నరికినప్పుడు మాత్రమే దానిలో పదును ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. Is it my voice clear now? Yeah, okay, Yes, sir. sir. Clear, sir. Okay. Thank you. కాబట్టి నవభారత నిర్మాణానికి రాలెత్తే కూలీలం మేమంటూ ఈరోజు మీరు అడుగుపెట్టినటువంటి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ సంస్థ ఖచ్చితంగా మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అనే విధంగా ఖచ్చితంగా మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చివేస్తుంది. అది ఎప్పుడు? ఈ యొక్క లెర్నింగ్స్ పై మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే, మీరు కేటాయించేటువంటి సమయం పైన మీరు నిబద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే. వీడియో ఆఫ్లో ఉంచుకొని క్లాసెస్ వినడం, అందరితో కూర్చొని క్లాసెస్ వినడం, ఎలాంటి అసైన్మెంట్ చేయకుండా ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రతిఫలం కూడా రాదండి. జాయిన్ అయినంత మాత్రాన, డబ్బులు కట్టినంత మాత్రాన, 2 రోజులు ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చినంత మాత్రాన మన జీవితంలో మార్పు రాదు. ప్రతిరోజు క్లాసెస్ వినడము, నోట్స్ రాయడము, అసైన్మెంట్స్ చేయడం, ఈ మూడింటి ద్వారా మాత్రమే మన జీవితంలో మార్పు వస్తుందనే విషయాన్ని మనం అందరం గమనించాం. ఇక్కడ అందరూ కూడా వివిధ రకాల వృత్తులు చేపట్టే వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్, డిఫరెంట్ ఏజ్ ప్రొఫైల్స్ అనేది నాకు కనబడుతూ ఉంది. మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తాను. రమేష్ గారు కనిపిస్తుందా అండి ఫోటో? Yes, sir. యా, అన్మ్యూట్, మీరు హ్యాండ్ రైజ్ చేసుకుంటే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీకు ఇప్పుడు ఫోటోలో మీకు క్యాట్ కనిపిస్తుంది కదా, మీరు ఏదైనా క్వశ్చన్ వేయాలి, ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ క్యాట్ అయి ఉండాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎ క్వశ్చన్. ఓకే, యా, ఓకే. ఫస్ట్ మహేందర్ గారు.
Dear mentor, support me. Unmute the participants, those who are raised hand. Mahendra హ్యాపీ గారు ఈవినింగ్ చెప్పండి. సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ నాకు చెప్పండి. మీరు ఇక్కడ క్వశ్చన్ క్యాట్ కనిపిస్తుంది కదా, ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేయాలి, దాని ఆన్సర్ క్యాట్ అయి ఉండాలి. ఓకే. అడగండి క్వశ్చన్. ఇప్పుడు మనకు కనబడే దృశ్యంలో ఉన్న జంతువు పేరేమిటి? పెంపుడు జంతువు, వాట్ ఇస్ జంతువు? ఫైన్ 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 ఓకే ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎనీబడి. నెక్స్ట్ దీప్తి గారు. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ అండి. My question is, name the animal which is able to catch the mice. క్యాచ్ ద Mice. ఓకే, సూపర్ సూపర్ సూపర్, ఎగ్జాక్ట్లీ. Thank you, sir. యా, జ్యోతి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. అన్ని జంతువుల కంటే పాలు ఎక్కువగా ఇష్టపడే జంతువు ఏది? వావ్, సూపర్. యా, నెక్స్ట్ థ్యాంక్ యూ. ఆష్మత్ గారు. తొందరగా ఫాస్ట్. ఇది పెంపుడు జంతువా లేదా అడవి జంతువా? ఇజ్ ఇట్ వైల్డ్ ఎనిమల్ ఆర్ పెట్ ఎనిమల్? కాదు, రాంగ్ మేడం. ఇది అని చెప్పట్లే కదా, ఏ జంతువుని ఎక్కువగా ప్రజలు పెంచుకునే అవకాశం ఉంది డాగ్ తర్వాత అని అడగచ్చు కదా. ఎస్. నెక్స్ట్ GVVSR. చారీ సార్. చారి గారు హ్యాపీ చెప్పండి. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తన్నెవరూ చూడట్లేదు అనుకునే జంతువు ఏది? వావ్, సూపర్ సూపర్ క్వశ్చన్. నెక్స్ట్ రవికుమార్ గారు, మానేపల్లి రవికుమార్ గారు. సార్, ఎలుకలను వేటాడే ఇంట్లో పెంచుకునే ఎలుకల్ని ఏటాడేటువంటి జంతువు ఏది అన్నప్పుడు దాని ఆన్సర్ క్యాట్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ షేక్ హుసేన్ గారు. సార్, మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. ఇప్పుడు అడగండి. మ్యావ్ అని పలికే జంతువు పేరు? మ్యావ్ అని అరిచేటువంటి జంతువు పేరు ఏంటి? వావ్, సూపర్. నెక్స్ట్ వెంకట సుబ్బారావు గారు. మీరు హుస్సేన్ గారు కూర్చొని ఒక దగ్గర క్లాస్ వినండి. చెప్పండి. సార్, నేను చెప్పాలనుకునేది మన రవికుమార్ గారు చెప్పేశారు. ఏంటంటే ర్యాట్స్. ఓకే, డన్ డన్. ఏది చూస్తే ర్యాట్స్ పరిగెడతాయి. ఎస్ ఎస్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. రాజ్ కుమార్ అండి. సార్ ఎలకల చెప్పండి. బాలికి యమదూత అండి. ఎలుకలు ఎలకలకి యమదూత. ఎలకల బాలికి యమదూత. ఎలుకలకు యమదూత ఎవరు? వావ్. నెక్స్ట్ సునంద గారు. సునంద గారు చెప్పండి. గోడ మీద ఆ, ఇలా నటిస్తున్నావు అంట. గోడ మీద వింటూ ఇలా నటిస్తున్నామని ఏ జంతువు పేరుతో పలుకుతారు కదండి? గోపినాథ్ గారు. సార్, ఫ్యాషన్ షోలో మనం నడిచే నడక పేరేంది? వావ్, ఇది ఎగ్జాక్ట్లీ సూపర్ ఆన్సర్ కదా, సూపర్ ఆన్సర్. క్వశ్చన్ అంటే ఇలా ఉండాలి కదా, ఎలాంటి వాకు కదా. అదే సార్. సూపర్ సూపర్. నెక్స్ట్ మహేశ్వరి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. అలా హ్యాపీ ఒక వర్డ్ ఏమో తో మొదలవుతుంది, తో ఎండ్ అవుతుంది. అది ఏది ఏ జంతువు? జంతువు పేరు? ఆ, ఏ జంతువు పేరు? సూపర్ సూపర్ సూపర్. సార్ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చా సార్? ఇంకో విధంగా చెప్పొచ్చా సార్? హ్యాపీ ఈవినింగ్ సార్. వద్దు, చెప్పిన వాళ్ళు చెప్పకండి, టైం లేదు ఎక్కువగా. ఓకేనా? హ్యాపీ ఈవినింగ్. మీరు అందరి భోజనం చేసి వచ్చారో లేదో తెలియదు కదా, మళ్ళీ నన్ను తిట్టుకుంటే ప్రాబ్లం. నాకు టైం ఇచ్చారు, నేను అదే ఫాలో అవ్వాలి. ఎవరో మాట్లాడుతున్నారు. రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు. మనం ఏడికన్నా శుభకార్యానికి వెళ్తే ఎదురుగా వచ్చిందంటే ఆ పని ఫట్. ఫట్. ఆ జంతువు ఏది కదా? అంతే సార్. వాటే పార్టిసిపేట్స్, వాటే ఎనర్జెటిక్ పార్టిసిపేట్స్, వాటే నాలెడ్జబుల్ పార్టిసిపేట్స్. నిజంగా యాక్చువల్గా అంటే స్టార్టింగ్ లో చూస్తే పార్టిసిపేట్స్ చాలా తక్కువ అనిపించారు. అసలు ఈ సెషన్ మనం ముందుకు వెళ్తుందా లేదా, ఇలాంటి డల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ తో మనం ఏం మాట్లాడతాం అనిపించింది.
లాస్ట్ వన్ శిల్ప గారు. చెప్పండి. హలో హలో మేడం చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. పెళ్లికి వెళ్తూ ఏ జంతువును చంకలో పెట్టుకోవద్దు అని అంటారు. బయటకు వెళ్తూ లేదా పెళ్లికి వెళ్తూ ఏది చంకలో పెట్టుకోవద్దు అంటారు. ఓకే, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. ఓకేనా? అంటే ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యం అండి. ఎప్పుడైనా మీరు ప్రతిరోజు దయచేసి మీరు అందరూ బయట ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వృత్తులు చేపడుతూ ఉండవచ్చు, ఎంతో డబ్బును మీరు కలిగి ఉండవచ్చు, సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతాన్ని మీరు కలిగి ఉండవచ్చు. దయచేసి 25 రోజులు మాత్రం కేవలం విద్యార్థుల్లాగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా నేర్చుకోగలుగుతాము. మీరు నాకు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, మెంటర్స్కి వాల్యూ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇవ్వాల్సిన వాల్యూ అల్లా మీరు కేటాయించేటువంటి సమయం అండి. సమయం చాలా 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 విలువైనటువంటిది. నేను మొదటనే ప్రస్తావించాను, ఈ రోజు ఉన్నటువంటి బిజీ ప్రపంచంలో కూడా మీరు 60 నిమిషాలు సమయం కేటాయిస్తుంటే చాలా గొప్ప విషయం. కాబట్టి దానికి మీరు నిబద్ధులై ఖచ్చితంగా ఆ ఉన్న సమయాన్ని న్యాయం చేస్తూ ఓపెన్ మైండ్ సెట్తో విన్నప్పుడు మాత్రమే, నాకు తెలుసులే చాలా విన్నాను ఇలాంటి క్లాసెస్ ఇలాగే ఉంటాయి, చెప్పేవాళ్ళు బాగానే చెప్తారులే, వినే వాళ్ళకు ఉంటుంది, ఇలా రకరకాల మైండ్ సెట్తో మనం క్లాసెస్ వింటే ఎట్టి పరిస్థితుల్లో నాలెడ్జ్ రాదండి. దయచేసి అవన్నీ పక్కకు పెట్టి మంచిని తీసుకుందాం, కొత్త విషయాల్ని తీసుకుందాం, దీన్ని మనం ఉపయోగిద్దాం అనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నట్టయితేనే ఖచ్చితంగా మనం ఏదైనా నేర్చుకోగలుగుతామనే విషయాన్ని తెలియజేస్తూ మన యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన యొక్క టాపిక్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని నాకు త్రినాథ్ దాసరి గారు కాల్ చేసి చెప్పడం జరిగిందండి. వారు నాకు కనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ త్రినాథ్ గారు. ఒక షాప్కి వెళ్ళానండి నిన్న ఈవినింగ్. ఆ షాప్కి వెళ్ళినప్పుడు బయట మార్కెట్లో అని గ్రేప్స్ అమ్ముతున్నారు. గ్రేప్స్ అమ్ముతున్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను తీసుకుందామని రేట్ అడిగాను. ఆ మార్కెట్లో ఆ గ్రేప్స్ అమ్మేటువంటి వ్యక్తికి రేట్ అడిగితే గుత్తిగా ఉన్నవన్నీ కూడా 80 రూపాయల కేజీ, విడివిడిగా ఉన్నాయన్నీ కూడా 40 రూపాయల కేజీ అని చెప్పడం జరిగిందండి. అర్థమైందా? గుత్తిగా ఉన్నాయన్నీ కూడా 80 రూపాయల కేజీ, విడివిడిగా ఉన్నటువంటి గ్రేప్స్ అన్ని కూడా 40 రూపాయల కేజీ అని చెప్పడం జరిగింది. ఏంటి అవి గ్రేప్సే కదా ఇవి గ్రేప్సే కదా అని అడిగాను. అవును సార్, 2 గ్రేప్సే అన్నాడు. విడివిడిగా ఉంటే విలువ తక్కువ సార్ అన్నాడు, కలిసిగా ఉంటే విలువ ఎక్కువ అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం అందరము లైక్ మైండెడ్ పీపుల్ కలిసికట్టుగా ఒకే దగ్గర ఉంటామో దాని యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యక్తి ద్వారా సాధ్యం కానటువంటి చాలా 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 సమస్యలు వ్యక్తులందరూ కలిసి శక్తిగా మారినప్పుడే వాటిని మనము సుసాధ్యం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మెసేజ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కండక్ట్ చేసేటువంటి మెసేజ్ కొన్ని వేల మందికి వెళ్ళిందండి. కానీ కొద్ది మంది మాత్రమే ఈ సెషన్లో అటెండ్ అయ్యారు. అంటే కారణం లైక్ మైండెడ్ పీపుల్. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది అయినా సరే, 20 మంది అయినా సరే, ఒకే భావజాలం కలిగినటువంటి, ఒకే ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల సమూహం. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి సమూహం అండి. ఈ సమూహం నుండి 80% కూడా మీరు బయటకు వెళ్ళొద్దు. ఈ క్లాసెస్ జరిగిన రోజులే కాదు, దయచేసి ఫర్ ఎవర్ సుధీర్ గారి నాయకత్వంలో, మెంటర్స్ యొక్క నాయకత్వంలో జరిగేటువంటి సెషన్స్కి సాధ్యమైనంత అటెండ్ అవ్వండి, అసోసియేట్ అయి ఉండండి. ఎందుకనే విషయాన్ని చివరి వరకు మీకు చాలా తెలిసిపోతుంది. మనకు ఇక్కడ విజయుడు గారు ఉన్నారు, వెంకట్ గారు ఉన్నారు, డాక్టర్ వీరు గారు ఉన్నారు. వీళ్ళందరికీ అనిపిస్తుంది ఆర్ట్ స్టోరీస్ చెప్పడం గురించి మాకేంటి, అవునా ఇంట్లో ఏదైనా వస్తువులు తెమ్మన్నప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండి మర్చిపోతే ఏదో స్టోరీలు చెప్పాం, చిన్నప్పుడు హోంవర్క్ చేయకపోతే టీచర్స్కి స్టోరీస్ చాలా చెప్పాం, అవునా అమ్మకి ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ చూపెట్టమంటే చాలా కథలు చెప్పాం. కథలు చెప్పడంలో మేము చాలా చాలా ఎక్స్పర్ట్ సార్, మీరు మాకు కథలు చెప్పడం గురించి ఏం నేర్పిస్తారు అనిపిస్తుంది కదా. ఈరోజు సెషన్ ద్వారా కథలకు సంబంధించి కథలు అసలు ఏ విధంగా చెప్పాలి, ఆ కథలను ఏ విధంగా మన పబ్లిక్ స్పీకింగ్లో ఉపయోగించాలి, కథలు ఎన్ని రకాలుగా ఉంటాయి, కథలు ఎక్కడి నుండి సేకరించాలి, కథల యొక్క శక్తి ఏమిటి అనేటువంటి విషయాలను రాబోయేటువంటి కేవలం 35 నుండి 40 నిమిషాల్లో మనము తెలుసుకొని ఈ సెషన్ని ఎండ్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం,
మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. Yeah, is it my PPT visible? Yes. Yes? Yes, sir. Visible. Yeah. Thank you. పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. ఓకేనా? ఈ యొక్క ఆయుధాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అద్భుతంగా మన ముందున్నటువంటి ఆడియన్స్ కానీ మన ముందున్నటువంటి వ్యక్తులకు చేరవేసేటువంటి ఒక పవర్ఫుల్ కమ్యూనికేషన్ స్టోరీ టెల్లింగ్. ఎందుకు స్టోరీ టెల్లింగ్ అంటే అండర్స్టాండ్ ద అన్నోన్, తెలియనటువంటి విషయాన్ని ఆడియన్స్ కి తెలియజేయడానికి అద్భుతమైనటువంటి మెథడ్ స్టోరీ టెల్లింగ్ అండి. ఒక చక్కని కథ ద్వారా మనము ఒక విషయాన్ని ఆడియన్స్ గుర్తుంచుకునే విధంగా, ఆడియన్స్ మనసుల్లో ఎప్పటికీ నిలిచే విధంగా వివరించడానికి అవకాశం ఉన్నటువంటి టీచింగ్ ఎయిడ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. కథనాన్ని కళ్ళకు కట్టినట్లుగా దాన్ని వివరించడం అనేది అదొక స్టోరీతో మాత్రమే సాధ్యమవుతుందండి. ప్రజలు దాన్ని విజువలైజ్ చేసుకోవడానికి మనం చెప్పేటువంటి విషయం, మన దగ్గర ఒక ప్రొజెక్టర్ లేకపోవచ్చు, ఒక చార్ట్ లేకపోవచ్చు, ఒక కథను హావభావాల ద్వారా, వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మనము వివరించినట్లయితే ఖచ్చితంగా అతను విజువలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కథ అంత శక్తివంతమైనటువంటిది. For the next level to the communication, story is the main method. Next level to the communication. Yeah. Story is fact. Story is logics. Stories are emotional connections. Just a minute. Stories behind the numbers. Next, stories struggles behind the numbers. బట్ స్టోరీస్ అంటే ఫ్యాక్ట్స్ చెప్తుంది, లాజిక్స్ చెప్తుంది, ఎమోషనల్ గా మనకి ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తుంది. చాలా నంబర్స్ మనం చెప్పడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఒక్క స్టోరీ ద్వారా చెప్పొచ్చు. ఎన్నో స్ట్రగుల్స్ మనం వివరించాలి అంటే ఎంతో భావజాలం అవసరం లేదు, ఎంతో కంటెంట్ అవసరం లేదు, ఎంతో పదజాలం అవసరం లేదు. కేవలం మనము ఒక స్టోరీని వివరిస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందున్నటువంటి ఆడియన్స్ కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వి ఆల్ ఆర్ స్టోరీ టెల్లర్స్. అర్థమవుతుందండి? నేను ముందే చెప్పాను, మనం అందరం కూడా ఖచ్చితంగా స్టోరీ టెల్లర్స్. దీంట్లో ఏమాత్రము సంశయం అవసరం లేదు. ఓకేనా? ఆ స్టోరీ చెప్పే పరిజ్ఞానాన్ని మీ లోపల నుండి బయటకు తీసేటువంటి సెషన్ మాత్రమే ఇది. అర్థమైందండి? మనం అందరం కూడా స్టోరీ టెల్లర్స్. అందరు ఒక్కసారి అలర్ట్గా ఉండండి. నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, దాని ద్వారా స్టోరీ చెప్పాలి మీరు. ఓకేనా? విత్ ఇన్ 30 seconds స్టోరీ చెప్పాలి. ఒకసారి మెంటర్స్ చూడండి, ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా అండి? యా. బ్రెయిన్ ఈజ్ ఏ గ్రేట్ స్టోరీ టెల్లర్ కదా. ఇప్పటివరకు చాలా స్టోరీస్ చెప్పాను. ఇప్పుడు మనం యాజ్ ఏ స్పీకర్గా, యాజ్ ఏ ట్రైనర్గా ఎలాంటి స్టోరీ చెప్పాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇమేజ్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సెకండ్ ఇమేజ్. యా. మెంటర్స్ ఒకసారి అన్మ్యూట్ చేయండి ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారు. శివకుమార్ గారు. సార్ చెప్పండి శివకుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇది ఫస్ట్ శిల్పి చెక్కేది పెట్టారు కదా, రెండు ఇమేజెస్ కలిపినటువంటి స్టోరీ. రెండు కలిపి, రెండు ఇమేజెస్ కలిపిన స్టోరీ. ఫస్ట్ దానికి చెప్తాను సార్. చెప్పండి. మామూలుగా ఒక వ్యక్తి అడవి దారిన వెళ్తున్నాడు. అతనికి 30 seconds చిన్నగానే చెప్తా సార్. అడవి దారిన వెళ్తున్నాడు, అతనికి తట్టు తగిలింది, అంటే కాలుకు రాయి తగిలింది. ఈ రాయి ఎందుకు తగిలింది ఏందనేసి ఆలోచించాడు. ఆ రాయి ఏమనుకున్నది, అలా ముందుకు పోతుంటే ఇంకొక రాయి తగిలింది, ఇదేదో పెద్దగా రాయి బాగుందని చెప్పేసి అనుకున్నాడు. ఫస్ట్ రాయి ఇదేదో రాయి తగిలిందని చెప్పేసి దాన్ని
కొడతాడు అన్నట్టు. నన్ను ఎందుకు కొడుతున్నాడు అని చెప్పేసి అది కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతుంది. సెకండ్ రాయి అతనికి మనం తలిగించినాం కాబట్టి నన్ను తను కొట్టిండు, అతను కొట్టడంలో తప్పేం లేదు కదా అని చెప్పేసి సెకండ్ రాయి అనుభవించింది. ఆ అనుభవించిన రాయి గుళ్ళో దేవుని రూపమైంది. అనుభవించిన రాయి బయట కొబ్బరికాయలు కొట్టే రాయిగా అయింది అన్నట్టు. అలా శిల్పి చెక్కితే శిల్పం అవుతుంది అన్నట్టుగా ఆ మొదటి చిత్రాన్ని చూస్తే నాకు అర్థమైంది ఈ చిన్న స్టోరీ అన్నట్టు. సూపర్ సూపర్ సార్. ఎగ్జాక్ట్లీ అమర్ గారు, అమర్ గోపీనాథ్ గారు. సార్ సారీ, యాక్చువల్గా ఏంటంటే ఒక శిల్పి వెళ్తూ ఉంటే ఒక 2 రాళ్ళు అతనికి కనపడాయి. ఒక రాయి శిల్పి చెక్కుతూ ఉండే ఆ యొక్క రాయి కృష్ణుడి విగ్రహంగా చెక్కడం జరిగింది. అదేవిధంగా ఇంకొక రాయిని ఆ యొక్క కృష్ణుడి విగ్రహానికి మెట్ల దారిలాగా మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాదు, ఇట్స్ నాట్ కనెక్టెడ్. చిన్న సార్ మహేశ్వరి గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ వన్స్ అగైన్. సార్ అది స్టోరీ ఏంటంటే ఉల్లి దెబ్బ తలిగితే గాని శిల్పం అవ్వదు అని నాకు అర్థమైంది సార్. ఎందుకంటే ఉల్లి దెబ్బ తలిగింది కాబట్టి అది దేవునిలాగా అయింది. గుడికి వెళ్ళి అందరు మొక్కుతున్నారు. రాయిలాగా ఉంటే ఎవరు మొక్కరు, టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. మన జీవితంలో కూడా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే మనం మంచిగా ఎదుగుతామని నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. అండి, శిల్పి దగ్గరికి 2 రాళ్ళు తీసుకొచ్చి పెట్టారండి. అయితే ఒక శిల్పి ఒక రాయిని చెప్తుంటే అది బాగా పెయిన్ ఫీల్ అవుతుంది, నన్ను ఎందుకు ఇట్లా కొడుతున్నావు అని చెప్పేసి. అప్పుడు దాన్ని ఏం చేశాడంటే సింపుల్ గా 3-4 ముక్కలు చేసి మెట్లు చేసాడు. ఇంకో శిల్పాన్ని బాగా చెప్తుంటే అది యాక్సెప్ట్ చేసింది. అది చెక్కి 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 శిల్పంగా మారి. సో బాగా దెబ్బలు తిన్నది శిల్పంగా మారింది, తక్కువ దెబ్బలు తిన్నది మెట్లుగా మారింది. ఎగ్జాక్ట్లీ అద్భుతం అండి, చాలా అద్భుతంగా చెప్పారు. కరెక్ట్, ఇట్ ఇస్ ద కరెక్ట్ పాయింట్. ఓకేనండి, సారీ మళ్ళీ నెక్స్ట్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ లోయర్ హ్యాండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక స్టోరీని క్రియేట్ చేయగలుగుతాం, మనకు అందరికీ ఆ కెపాసిటీ ఉంది. ఓకేనా? కాబట్టి దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఓకేనండి, కోర్ ఎలిమెంట్ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టోరీ మనం ఎందుకు డిజైన్ చేస్తున్నాం ఇక్కడ అంటే, మనం ఏదైతే కోర్ ఎలిమెంట్ చెప్పాలనుకుంటున్నామో దాని గురించే స్టోరీ చెప్పాలి. ఇక్కడ ఏంటి, కష్టపడితేనే విజయం వస్తుంది. ఒక రాయి తట్టుకోలేదు, అది స్టెప్ అయింది. ఇంకొక రాయి తట్టుకుంది కాబట్టి ఒక స్టాచ్యూ లాగా తయారైంది. అవునా? అదే ఎలిమెంట్ కోసం మనం చెప్తాం, దాన్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోని, అవునా, ఒక సస్పెన్స్గా మనం ఎంతైనా క్రియేట్ చేసుకొని చెప్పొచ్చు. అర్థమవుతుందండి? కోర్ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా చెప్పాలి. మన గోపీనాథ్ గారు చెప్పారు, ఒక రాయిని చెక్కితే అది అంటే ఒక మెట్టుగా తయారైపోయింది, ఇంకో రాయిని చెక్కితే అది విగ్రహంలా తయారైపోయింది. అది స్టోరీయే, కానీ బాధలు తట్టుకోకపోయినటువంటి రాయి అనేది మనకు మెట్టుగా తయారైంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ కదండి. కాబట్టి ఏదైతే ట్రూత్, ఆ ఫ్యాక్ట్, ఆ మెసేజ్ ఉందో అది ఖచ్చితంగా మనకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలండి. అర్థమైంది? స్టోరీ చెప్పడం మాత్రమే కాదు, అందరూ డైరెక్ట్ చేస్తారండి. రాజమౌళిలా డైరెక్షన్ చేసినప్పుడు మాత్రమే ఆడియన్స్ యొక్క, ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని చూరగలుగుతుంది. డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ కథనం అనేది, కథనాన్ని ఏ విధంగా మనం వర్ణిస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా మనం ఖచ్చితంగా కోర్ కంటెంట్ని ఏది మిస్ అవ్వకుండా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ చూద్దాం. ఓకే, నెంబర్ 1 బ్రేవిటీ. అంటే చిన్న తక్కువ పదాలతోని ఎక్కువ మీనింగ్ వచ్చే విధంగా మనం సాగదీయకుండా గన్ షాట్గా మనం ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే బోర్గా ఫీల్ అవుతారో ఆడియన్స్ యొక్క స్పాన్ ఆఫ్ అటెన్షన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి చెప్పాలి, స్టోరీ అద్భుతమైన కథనంతో చెప్పాలి, ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అవునా? తక్కువ పదాలతోని ఎక్కువ మీనింగ్ వచ్చే విధంగా మనం చెప్పాలి. అదేవిధంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ఆడియన్స్ అందరినీ కూడా. అసలు ఆడియన్స్ యొక్క మూడ్ ఎలా ఉంది, వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా లేదా, ఇలాంటి అబ్జర్వేషన్తో
ఐ కాంటాక్ట్ ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ మీకు చెప్పే ఉంటారు ఎలా ఐ కాంటాక్ట్ ఉండాలి అని. కాబట్టి ఆడియన్స్ అందరినీ అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళ పల్స్ను కరెక్ట్గా మనం క్యాచ్ చేస్తూ స్టోరీని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ హ్యూమర్ కదా. ఇక్కడ హ్యూమర్ అనేది సాల్ట్ లాంటిది, ఉప్పు లాంటిది. ఎక్కువ ఉందనుకోండి ఏమైపోతుంది, సెషన్ అంతా కూడా డైల్యూట్ అయిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అరే చాలా మంది గ్రూప్ 2 గ్రూప్ 1 ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా చాలా రాస్తున్నారు. నేను పీపీటీ పంపిస్తాను. అసలు రియల్గా ఈ సీన్ చూస్తే మీకు చదువు చెప్పిన గురువులు చూస్తే చాలా ఆనందపడిపోతారు. ఆహా ఈ ఏజ్కి వచ్చినాడు ఎంత సిన్సియర్గా రాసుకుంటున్నాడు, ఎంత సిన్సియర్గా చదువుకుంటున్నాడు అని చెప్పేసి చాలా ఆనందపడిపోతారు. నన్ను చూడండి, నా మాటలు వినండి, రిలాక్స్గా రాజమౌళి సినిమా చూస్తున్నట్టు చూడండి. ఈ పీపీటీ అందరికి పంపిస్తారు. ఓకేనా? ఎందుకంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో ఏది దాచుకునేది ఉండదు, అంతా పంచుకోవడం. అర్థమైందా? బీ రిలాక్స్. ఓకే, ఇన్వాల్వ్ ఇన్ ద సెషన్, ఎంజాయ్ ద సెషన్. కాబట్టి ఉప్పు లాంటిది. ఎక్కువగా మనము హ్యూమరే మాట్లాడామనుకోండి, ఏమనుకుంటాడంటే సెషన్ అంతా కంప్లీట్ అయిపోయి అబ్బా మస్తు జబర్దస్త్ షో చూసిన అనుకుంటాడు. అర్థమైందా? మనం చెప్పిన కంటెంట్ గుర్తుండదు అడిగి. ఇప్పుడు అసలు హ్యూమరే లేదనుకోండి చప్పగా అయిపోతుంది. అలా అప్పుడప్పుడు కొంచెం హ్యూమరస్గా మన సెషన్ ఉండే విధంగా మనము ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్విస్ట్ ఉండాలి స్టోరీలో. స్టోరీ టెల్లింగ్ ఒక టెక్నిక్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఎలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలి? ట్విస్ట్ ఉన్నటువంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. మెసేజ్ ఉండాలి ఖచ్చితంగా, దాంతోపాటు దాంట్లో ట్విస్ట్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవునా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేటువంటి ఒకే ఒక ప్రశ్న కొన్ని వేల హృదయాల్లో క్వశ్చన్ మార్క్ ఫేస్తో మళ్ళీ సెకండ్ పార్టీకి అందరూ కూడా రావడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలని, లక్షల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించడం జరిగింది కదండి. కాబట్టి అలాంటి ట్విస్ట్తో కూడినటువంటి స్టోరీ మనం తయారు చేసుకోవాలి. ఏది ఏమైనా మనం చెప్పేటువంటి స్టోరీ ఎండ్ పాయింట్ విత్ జస్టిస్ ఉండాలి. మనం ఎందుకు చెప్తున్నాం? ఏదో ఒక పాయింట్ ఆడియన్స్కి కనెక్ట్ చేయడానికే చెప్తున్నాం, అది మిస్ అవ్వదు మళ్ళీ. అర్థమైందా? మహేష్ సార్ చెప్పాడు స్టోరీ అని చెప్పేసి మనం చక్కని అవునా మెసేజ్ లేనటువంటి స్టోరీని హ్యూమరస్గా చెప్పినంత మాత్రాన అక్కడ లాభం ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి కంటెక్స్ట్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంటి కంటెక్స్ట్ అంటే? సందర్భం. ఏ సందర్భంలో చెప్తున్నాం మనము? ఆడియన్స్ ఎప్పుడైతే మనకు డిస్కనెక్ట్ అవుతున్నారో, ఆడియన్స్కి ఎప్పుడైతే మన కంటెంట్ ఇంకా అర్థం అవడం చాలా చాలా అవసరంగా ఉందో అప్పుడు మనం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కాబట్టి ఈ 6 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 బ్రేవిటీ. అవునా? తక్కువ పదాలతోని తక్కువ నిడివి గల అవునా టైంలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అబ్జర్వ్ చేయాలి ఆడియన్స్ని. హ్యూమరస్గా ఉండాలి మీ చెప్పే విధానం అనేది. ట్విస్ట్ ఉండాలి మీ యొక్క స్టోరీలో. ఎండ్ పాయింట్ అనేది జస్టిస్ ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అదేమంటాం మనం సందేశం ఉండాలి. అర్థమవుతుందా? సందర్భం అనేది కూడా ఇక్కడ చాలా చాలా ముఖ్యం. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి స్టోరీ టెల్లింగ్ చెప్పడానికి ఈ టెక్నిక్స్ అన్ని కూడా మనం ఫాలో అయి తీరాలి. వీటిని ఫాలో చేస్తూ ఒక స్టోరీ చెప్తాను, మీరందరూ కూడా రెడీ అంటే. మీరందరూ నన్నే చూస్తూ థంబ్ అనే ఎక్స్ప్రెషన్ ఇస్తే అవునా? ఆర్ యూ రెడీ? విత్ స్మైలింగ్ ఫేస్. యా యా శ్రీనివాసరావు గారు సూపర్ స్మైల్. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ జ్యోతి గారు, సునంద గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు, నాగరాజ్ గారు, అనిత గారు. యా యా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత ఎనర్జెటిక్ పార్టిసిపేట్స్ అసలు ఫస్ట్ టైం అండి నేను చూడడం. అవునా? మళ్ళీ మీరు మనసులో అనుకోవద్దు, సార్ మీరు ప్రతి బ్యాచ్లో ఇలాగే చెప్తారు కదా సార్ అనుకోవద్దు. ఓకేనా? నేను నిజం మాట్లాడతాను, అబద్ధాలు ఇప్పుడు మాట్లాడను. ఓకేనా? రియల్లీ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే చాలా మంది వీడియో ఆఫ్లో ఉంచుతారు. మాకి అసలు మరి మీరు మీ యొక్క సుధీర్ గారు కట్టెపెట్టుకొని చెప్తున్నారా లేకపోతే ప్రేమతో చెప్తున్నారా, వారి యొక్క అభిమానంతో మీరు వీడియో ఆన్లో ఉంచుకున్నారా? కానీ చాలా మంది వీడియో ఆన్లో ఉంచుకున్నారు. రియల్లీ చాలా హ్యాపీ అండి. కడుపు నిండిపోయింది. రాత్రి భోజనం కూడా చేయను. మీరేంటి హాయిగా భోజనం చేసి కూర్చున్నట్టున్నారు, ఎట్లా 10 అవుతుంది కదా డైలీ అని కదా. అనగనగా ఒక రాజుగారు వేటకు బయలుదేరాడు. వేటకు వెళ్తూ అడవిలోకి వెళ్తూ వెళ్తూ
చాలా దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. జంతువులను వేటాడదామని చాలా ప్రయత్నం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. అతనికి ఆ నడక ద్వారా దప్పికేస్తుంది. దాహం తీర్చుకోవాలని ఏదైనా అసలు ఒక కుటీరం కానీ ఏదైనా ఒక ఇల్లు కానీ కనిపిస్తుందేమో అని చెప్పేసి తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక కుటీరం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అడుగుతాడు, ఎవరైనా ఉన్నారా? ఎవరు మాట్లాడట్లేదు. ఎవరైనా ఉన్నారా అండి ఇంట్లో అని కొంచెం అడుగు ముందుకు వేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఒక రామచిలుక, ఎవడో దొంగ వచ్చాడు, ఆ దొంగని కట్టి పడేయండి, ఎవరు ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేయడానికి వచ్చాడు అని చాలా పరుషంగా మాట్లాడింది. రాజుకు తల కొట్టేసినట్లు అయిపోయింది. అరే ఏంటి ఈ మాటలు వినడానికి ఇచ్చానా నేను అని చెప్పి. నేను దొంగనా? ఎవరు మాట్లాడట్లేదని చెప్పేసి నేను ఇంట్లోకి రావడం జరిగింది అని తననే తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అలాగే వెతుక్కుంటూ వెళ్ళగా ఇంకొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా పిలుస్తున్నాడు, ఎవరైనా ఉన్నారా, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వగలుగుతారా అని పిలుస్తున్నాడు. కానీ ఎవరు మాట్లాడట్లేదు. అడుగు ముందుకు వేసి లోపలికి వెళ్ళాడు. ఎవరైనా ఉన్నారా, నా దాహం తీర్చడానికి కొన్ని నీళ్ళు ఇస్తారా అనగానే ఒక రామచిలుక మాట్లాడుతుంది, అతిథి దేవో భవ. ఆశ్రమానికి సంబంధించినటువంటి గురువు గారు ఇప్పుడే సంధ్యావందనానికి బయటకు వెళ్ళడం జరిగింది. మీరు అక్కడ పండ్లున్నాయి, పండ్లు తిని పాలు తాగండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి, గురువుగారు విచ్చేస్తారు అని చాలా వినమ్రతతో ఆ యొక్క రాజుగారిని ఆహ్వానించడం అనేది జరిగింది. చాలా ఆనందంగా అక్కడ కూర్చొని దాహం తీర్చుకొని అక్కడ ఉన్నటువంటి పండ్లు తీసుకొని తన యొక్క దాహార్తిని ఆకలిని తీర్చుకోవడం అనేది జరిగింది. ఒకసారి మనం అందరం కూడా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్ ఇలా 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 వెళ్ళిపోవాలి. అవునా? ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే వాతావరణం చాలా చల్లగా తయారైపోయింది. సాయంకాల సమయంలో వర్షం పడేయడానికి సిద్ధమైనటువంటి వాతావరణం అక్కడ కనబడుతుంది. గాలి వీస్తుంది వేగంగా. ఒక చెట్టు పైన రామచిలుక తన యొక్క 2 గుడ్లతో వాటిని సంరక్షించుకుంటూ కూర్చుంది. మరి కాసేపు అయితే వర్షం వస్తే ఆహారం తీసుకొచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అని ఆ 2 గుడ్లను అలాగే తన యొక్క గూటి వద్ద వదిలేసి ఆహారం తీసుకొచ్చుకోవడానికి రామచిలుక వెళ్ళిపోయింది. గాలి ఇంకా విపరీతంగా వీయడం వల్ల ఒక గుడ్డు కింద పడిపోయింది. దాని నుండి ఒక చిన్న రామచిలుక బయటకు వచ్చింది. అటుగా వెళ్తున్నటువంటి ఒక వేటగాడు ఆ చిన్న రామచిలుకను చూసి, అరే భలే బాగుందిలే, దీన్ని తీసుకెళ్లి పెంచుకుందామని తన యొక్క కుటీరానికి తీసుకొని ఆ రామచిలుకను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొద్ది సమయానికి ఇంకా గాలి వేగంగా వీచడం వల్ల ఇంకొక గుడ్డు కింద పడిపోవడం జరిగింది. దాని నుండి ఒక చిన్న రామచిలుక బయటకు వచ్చింది. అదే సమయంలో యాదృచ్ఛికంగా అటువగా వెళ్తున్నటువంటి ముని ఆ యొక్క చిన్న రామచిలుకను చూసి, అయ్యో ఇది ఇలాగే ఉంటే ఏదైనా జంతువుకి ఆహారంగా తయారైపోతుంది, దాన్ని తీసుకెళ్దాము, సంరక్షిద్దామనే ఉద్దేశంతో ఆ చిన్ని రామచిలుకను తనతో పాటు తీసుకెళ్లడం అనేది జరిగింది. ఫ్లాష్ బ్యాక్ క్లోజ్ చేస్తే ఆ 2 రామచిలుకలు ఒకే తల్లి బిడ్డలు. కానీ ఒక రామచిలుక ఏ విధమైనటువంటి ప్రవర్తనను, ఏ విధమైనటువంటి మాటలను నేర్చుకుంది, ఇంకొక రామచిలుక ఏ విధమైనటువంటి మాటలతో అతిథులను ఆహ్వానించాలి అనేటువంటి ఒక మధుర మాటలతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మనము గమనించాల్సింది ఎవరితో ఉంటున్నాము అనేది ఇంపార్టెంట్. అసోసియేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరితో ఉంటే వాళ్ళలాగా తయారైపోతాము. పేకాట ఆడే వాళ్ళతో ఉంటే పేకాట రాయులుగా తయారవుతాము. తాగుబోతు వాళ్ళతో ఉంటే తాగుబోతులాగా తయారవుతాము. ఏదైనా సాధించాలి అనేటువంటి సత్సంకల్పంతో ఉన్న వాళ్ళు, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళతో ఉంటే అలాగే తయారవుతాము. వర్షపు నీరు అనేది ఎర్ర రంగు కల మట్టి దగ్గర పడితే, అవునా,
రెడ్ కలర్లో కనిపిస్తుంటుంది, ఎర్రగా కనిపిస్తుంటుంది. అదే నల్ల రంగు గల మట్టి దగ్గర ఆ వర్షపు నీరు నిలిచిపోతే అదంతా కూడా నల్లగా కనిపిస్తుంటుంది. తప్పు నీరుది కాదు, తప్పు మట్టిది. రంగు అనేది మట్టి వల్ల మనకి ఏర్పడింది. నేను ఏదో ఈ యొక్క మెసేజ్ ఇద్దామని చెప్పేసి మీ అందరికీ చెప్పట్లే, ఇది మోటివేషన్ కాదు. ఇలాంటి స్టోరీని ఇంతే ఆసక్తికరంగా మనం స్క్రీన్ ప్లే చేస్తూ చెప్తే ఆడియన్స్ ఎంత అద్భుతంగా మనతో కనెక్ట్ అవుతారు అనే విషయాన్ని మనం గమనించాం. కనెక్ట్ అవుతారా లేదా అండి? కాబట్టి ఇలాంటి స్టోరీస్ అసలు ఎక్కడ ఉంటాయి సార్? అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం వాటిని ఇంక్లూడ్ చేయాలి, నేను వాటిని ఎలా సేకరించుకుంటూ నేను ఉపయోగించాలి నా యొక్క సెషన్స్లో, ఏ విధంగా ఆడియన్స్ని కట్టిపడేయాలి, నేను ఏ విధంగా దొంగగా తయారవ్వాలి సార్, ఆడియన్స్ యొక్క మనసులను దోచుకోవాలి అని మీరు ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా ఖచ్చితంగా రాబోయేటువంటి ఒక 15 to 20 minutesలో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది. ఓకే, కాబట్టి మన యొక్క స్టోరీస్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే విషయానికి వస్తే కొన్ని విషయాలు రాబోయే కేవలం 10 నిమిషాల్లో తెలుసుకుంటాము. కంటెక్స్ట్ ఉండాలి అని ఎట్లయితే తెలుసుకున్నామో దాని తర్వాత మనకు కావాల్సింది స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ అనేది చాలా ముఖ్యం. ఓకేనా ఫ్రెండ్స్? ఎట్లుండాలి స్టోరీ అంటే హ్యావ్ ఎన్ ఎనిమీ అండ్ ఏ హీరో ఉండాలి. అర్థమైందా? ఏదో జరుగుతుంది, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధమా, హింసకి అహింసకి మధ్య యుద్ధమా, అవునా? బాహుబలికి అవునా భల్లాల దేవుడికి మధ్య యుద్ధం, ఎవరు గెలుస్తారు? మనకేం చూపిస్తారంటే సినిమాలో శత్రువుని చాలా బలవంతుడిగా చూపిస్తాడు. ఫస్ట్ విలన్ చూపెట్టాడు చూడండి. విలన్ చాలా కరడు కట్టినటువంటి హింసా స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా చూపిస్తాడు. అంటే అతన్నే దెబ్బతీస్తున్నాడు అంటే మన హీరో ఇంకెంత బలవంతుడు. అర్థమైందండి? కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునే స్టోరీ ఎట్లుండాలంటే రెండింటి మధ్యలో ఏదైనా యుద్ధం జరుగుతుంది, ఏదో వైరుధ్యం ఉంది, దానికి ఆన్సర్ ఏమై ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది అని మనము ఆసక్తిగా ఆ పదాలు వినడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఏ నిమిషం అతనికి బోర్ కొట్టే విధంగా అతనికి తెలిసిన స్టోరీ నువ్వు చెప్పినట్లయితే ఖచ్చితంగా అతని చేతిలోనే శనిదేవుడు ఉంటాడు, అదే మొబైల్ ఫోన్, అది ఓపెన్ చేస్తాడు. అర్థమైందా అండి? కాబట్టి 80% కూడా అలాంటి అవకాశం మనం ఇవ్వద్దు. టామ్ అండ్ జెర్రీ చూడండి, ఏముంటుంది దాంట్లో? టామ్ అండ్ జెర్రీ ఏమైనా మెసేజ్ ఉంటుందా? ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే, ఆ యొక్క సస్పెన్స్తోనే ఆ టామ్ అండ్ జెర్రీ స్టోరీస్ అని చూస్తూ ఉంటాం కదండి. కన్ఫ్లిక్ట్ ఉండాలా, మధ్యలో ఏదో జరుగుతుంది, ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది, ఏది గెలుస్తారు, ఎవరు గెలుస్తారు అనే విధంగా ఉండాలి. అట్లాంటి స్టోరీ మనం సెలెక్ట్ చేయాలి. అర్థమైందా? ఏంటి సార్ మీరు ఇన్ని స్టోరీస్, ఇన్ని క్వాలిటీస్ ఉన్న స్టోరీస్ ఎక్కడి నుండి తీసుకొద్దాం. ఓకేనా? 100% తీసుకొస్తాం. నెక్స్ట్ ఏం ఉండాలా? ఒమిట్ ఎనీ ఇర్రిలవెంట్ డీటెయిల్స్. ఎట్టి పరిస్థితులను కూడా అనవసరమైన విషయాలు చెప్పొద్దు. స్టోరీ చెప్పమన్నాం కదా అని చెప్పేసి అవునా పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు నాయుడు స్టోరీ చెప్పొద్దు. అర్థమైందంటే మీ సందర్భానుసారంగా ఆ కంటెంట్ ప్రజలకు యూజ్ అవ్వడానికి, కంటెంట్ ప్రజల మనసులో నిలిచిపోవడానికి ఒక కథ చెప్తున్నాం మనం ఇక్కడ. టైంపాస్ చెప్పట్లేదు. అంటే కంటెంట్ అనేది మనం ట్రైనర్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, వాళ్ళ యొక్క ఆడియన్స్ని మనం మార్చేయాలి. అలా మార్చాలి అన్నప్పుడు ఈ స్టోరీ చెప్పి ఈజీగా మార్చొచ్చు. అంటే మనం చెప్పే మాటలు మర్చిపోయే అవకాశం ఉంటుంది, కానీ స్టోరీ ఏదైతే ఉందో, దాంట్లో ఉండే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను అసోసియేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను 100 కారణాలతోని అవునా ఒక 10 గంటలు మాట్లాడినా అది కనెక్ట్ అవ్వదు, కానీ ఒక స్టోరీతో మనకు అర్థమైపోయింది ఒక అసోసియేషన్ వల్ల మనకి ఎంత ఇబ్బంది జరుగుతుంది అని కదా. కాబట్టి అనవసర విషయాలు మనం చర్చించొద్దు, స్టోరీలోనే ఉండాలి, స్టోరీ చెప్పాలి, దానికి మన యొక్క కంటెంట్ కనెక్ట్ చేయాలి, మళ్ళీ మన యొక్క టాపిక్లోకి వచ్చేయాలి. టెల్ ద స్టోరీ లైక్ యూ టాక్. డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉండాలంటే మనం సాధారణంగా ఎలా మాట్లాడతాం అలా స్టోరీ చెప్పాలి. దాని ఏమంటారు, పుస్తక భాష, గ్రాంధిక భాష. యాజ్ ఎ స్పీకర్ ఎట్లుండాలి అంటే న్యాచురల్గా మాట్లాడాలి. నాకెంతో తెలుసు అని గ్రాంధిక భాష వాడితే ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. మీరు పెద్ద పెద్ద మంచి గ్రేట్ స్పీకర్స్
లైక్ మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇట్లా కొంతమంది మీరు స్పీచెస్ జాగ్రత్తగా విన్నట్లయితే వాళ్ళ ఆడియన్స్ కు దగ్గర అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఆ, వాళ్ళ యొక్క వ్యవహార శైలిలోనే మాట్లాడుతుంటారు. రీసెంట్ గా మోడీ గారు ఆ, ఏపీ తెలుగు స్టేట్స్ కి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడారు, మీరు గమనించే ఉంటారు. అంటే ఏంది, మొట్టమొదటిగా ఫస్ట్ ఆడియన్స్ తో కనెక్ట్ అవుతున్నాడు, తర్వాత ఏం చెప్పినా వింటారు వాళ్ళు కదండి. కాబట్టి మనం ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత మనం ఏది చెప్పినా వాళ్ళు మనతో పాటు జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈజీ టు రిలేట్ టు కంటెంట్. 100% గా మనం ఏం చేయాలండి, మన యొక్క కంటెంట్ కు రిలేట్ అయిన స్టోరీ మాత్రమే చెప్పాలి. వేరే టాపిక్ లోకి వెళ్ళొద్దు, అసందర్భమైనటువంటి స్టోరీని చెప్పొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మళ్ళొకసారి చూద్దాం. హ్యావ్ ఎన్ ఎనిమీ అండ్ హీరో. మన స్టోరీలో ఎట్లుండాలా, ఒక హీరో ఉండాలా, ఒక ఎనిమీ ఉండాలా, వారి మధ్యలో ఏదో యుద్ధం జరుగుతున్నట్లుగా ఉండాలా, అవునా కదా? అనవసర విషయాల జోలికి వెళ్ళొద్దు. స్టోరీ, మన కంటెంట్, ఈ రెండు చుట్టూ మాత్రమే ఉండాలి. వ్యవహార శైలి, ఎక్కడైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ ఆడియన్స్ తగ్గట్టుగా మనం మాట్లాడాలి. మన కంటెంట్కు రిలేట్ అయినటువంటి స్టోరీ మాత్రమే మనం తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఓకేనండి. కొన్ని స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ చూసాం మనం అంతకుముందు, కొన్ని టిప్స్ చూసాం కదా. ఇంకొక స్టోరీ చూద్దాం. ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. ఓకే, రెడీ? వైష్ణవి, శివకుమార్ గారు, రేణుక గారు రెడీ అండి? వావ్, థ్యాంక్ యూ నాగరాజు గారు, దీప్తి గారు, సూపర్. ఇవన్నీ కూడా మనకు రాబోయేటువంటి ప్రజెంటేషన్ లో మిమ్మల్ని ఒక గొప్ప ట్రైనర్స్ గా, గొప్ప స్పీకర్స్ గా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి టెక్నిక్స్ అండి. ఒక భక్తుడు ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాడు. భగవంతుడా, నా యొక్క కష్టాలు దూరం చేయు, నా కష్టాలు చాలా ఉన్నాయి, నా కష్టాలు దూరం చేయు అని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాడు. అవునా? మనలో చాలా మంది కూడా ఇలాగే ప్రార్థిస్తుంటారు. కొన్ని రోజులు ప్రార్థించగా కష్టాలు తీరట్లేదు అని చెప్పేసి భగవంతుడికే డిస్కౌంట్ ఇచ్చిండు ఒకనాడు. అవునా? చాలా గుడ్, మంచి భక్తుడు. భగవంతుడికి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చిండంటే, సరే నా కష్టాలు మొత్తం తీర్చే, నీకు ఆప్షన్ ఇస్తున్నా, నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చే, ఇంకొకరి కష్టాలు నాకు ఇవ్వు అంటాడు. అర్థమైందా? నా కష్టాలు ఇంకొకరికి ఇవ్వు, ఇంకొకరి కష్టాలు నాకు ఇవ్వు, ఎందుకంటే నా కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి భగవంతుడు అలా ప్రార్థిస్తూ ఉండగా ఒకరోజు అతను నిద్రపోయినప్పుడు రహస్య వాణి మాట్లాడుతుంది, చాలా రోజుల నుంచి నీ కష్టాలు ఇంకొకరికి ఇవ్వాలా, ఇంకొక కష్టాలు నీకు రావాలని చెప్పేసి ప్రార్థిస్తున్నావు కదా, ఆ సమయం రానే వచ్చింది. రేపు ఉదయము నీ యొక్క సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పేపర్ మీద రాసుకొని దగ్గరలో ఉన్నటువంటి గుడి దగ్గరికి రా. అవునా? నీ యొక్క సమస్యలన్నీ కూడా ఇంకొకరికి ఎక్స్చేంజ్ చేస్తాను అని ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తా భగవంతుడు. అవునా? ఇదేదో బాగుంది, దసరా ఎక్స్చేంజ్ ఆఫర్ అనుకొని ఉదయం లేవగానే భగవంతుడు మాట్లాడినటువంటి మాటలు గుర్తొచ్చి, అరే ఇది వాస్తవమే కదా అనుకొని ఒక పేపర్ తీసుకొని తన యొక్క సమస్యలన్నీ రాస్తూ ఉంటాడు. అవునా? ఇలా రాస్తూ ఉండగా ఒక పేజీ సరిపోదు, మళ్ళీ తిరిగేస్తాడు, రాస్తూ ఉంటాడు, ఇంకో పేజీ తీసుకుంటాడు, మళ్ళీ రాస్తుంటాడు. ఒక పేజీ సరిపోదు, ఇంకో పేజీ తీసుకుంటూ ఉండగా పేపర్ కట్ట తయారైపోతుంది. అన్ని సమస్యలు ఉన్నాయి ఆయనకి. అమ్మో, చాలా కష్టపడ్డాను అని చెప్పి ఏం చేస్తాడు, ఏదైతే ఏముంది కష్టాలన్నీ తీరిపోతున్నాయి కదా రాశాను అని మళ్ళీ గుడికి బయలుదేరి వెళ్ళడానికి ఆ పేపర్ కట్టలన్నీ కూడా దగ్గర పెట్టుకొని గుడికి బయలుదేరుతూ ఉండగా ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. అతను కూడా ఒక పేపర్ కట్టనే పట్టుకొని వస్తున్నాడు. అరే ఏంటి, ఇతను కూడా సమస్యలకు సంబంధించిన పేపర్ తీసుకొని వస్తున్నాడు, ఇతనికి కూడా భగవంతుడు కనిపించాడా ఏంటి? అయితే ఏంటి, మన యొక్క సమస్యలు తీరుతున్నాయి ఇక్కడ, అది ఇంపార్టెంట్, మిగతా వాళ్ళ గురించి నాకేంటి అనుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకొకతను కనిపిస్తాడు. అరే వీడు ప్రతిరోజు మంచి కారులో తిరుగుతున్నాడు, మంచి పెద్ద బిల్డింగ్ లో ఉంటాడు, మంచి ఫ్యామిలీ ఉంది, అరే అయినా కూడా వీడు కూడా కష్టాల్లో ఉన్నాడా? వీడికి ఆశ్చర్యం వేస్తుంది. వాడి యొక్క పేపర్ కట్ట వీడికంటే పెద్ద ఉంది. వామ్మో, ఏంటి వీడు చాలా అదృష్టవంతుడు అనుకున్నాను ఇన్ని రోజులు అనుకుంటూ ఉండగా ఇలా చాలా మంది తారసపడుతుంటారు. అందరూ ఆ గుడి లోపలికి వెళ్ళిపోతారు. అందరూ ఒకరు చూసుకుంటున్నారు. కాసేపటికి రహస్యవాణి మాట్లాడుతుంది, మీ యొక్క సమస్యల కట్టని అక్కడ గర్భగుడి దగ్గర ఉంచండి.
కళ్ళు మూసుకోండి, ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. కాకపోతే కళ్ళు తెరిచిన తర్వాత ఒక పేపర్ కట్ట తీసుకోవాలి, దాంట్లో ఉన్న సమస్యలు మాత్రమే మీకు ట్రాన్స్ఫార్మ్ చేయబడతాయి అని చెప్పేసి రహస్యవాణి చెప్తుంది. వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటారు. ఆ సమయంలోనే చాలా పెద్ద గాలి. వీళ్ళందరూ కళ్ళు తెరిచిన తర్వాత వీళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది, అరే నా పేపర్ కట్ట నాకు దొరికితే చాలు, ఇంకొకరి సమస్యలు నేను ఏ విధంగా ఎదుర్కోగలుగుతా, నా సమస్యలు అంటే ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలిసి ఎదుర్కోగలుగుతా. వీళ్ళందరి సమస్యలు చూస్తుంటే ఏదో ఒక పేపర్ లేదు, నాకంటే ఎక్కువ పేపర్లు ఉన్నాయి, అంటే నాకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అంటే వాళ్ళ పేపర్ కట్టే వాళ్ళకి దొరికితే చాలు అనే విధంగా పరుగు అనుకుంటూ ఆ యొక్క గాలిలో వాళ్ళ యొక్క పేపర్ కట్టలన్నీ చెల్లా చెదురైపోతూ ఉంటే వాటిని దొరకబట్టుకోవడానికి ప్రయత్నం చేసి వాటిని దొరకబట్టుకొని మళ్ళీ పరుగున ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దూరపు కొండలు నునుపు అంటారు. మనకే చాలా కష్టాలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటాం. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, అవునా? ఎందుకంటే జీవితం అనేది కష్టం ఉంటుంది, తర్వాత సుఖం ఉంటుంది, తర్వాత కష్టం ఉంటుంది, తర్వాత సుఖం ఉంటుంది. కష్ట సుఖాల యొక్క సమ్మిళితమే జీవితం అంటే. ఎవరి యొక్క జీవితం అనేది వైట్ పేపర్ లాగా ఉండదు, అవునా? దీన్ని మనం మన యొక్క ఆడియన్స్ కి చెబుతూ వాళ్ళని హ్యాపీ చేయించడానికి ప్రయత్నం చేస్తే, ఒక లైఫ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు, కష్టాల గురించి చెప్పాలనుకున్నప్పుడు, కష్టాల వెంబడి సుఖాలు ఉంటాయని చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి స్టోరీ చెప్తే ఆడియన్స్ ఎంత అద్భుతంగా మనతో కనెక్ట్ అవుతారు అనేది మన యొక్క ఉద్దేశం. బట్ ఇలాంటి స్టోరీస్ని మనం సెలెక్ట్ చేయాలి, ఇలాంటి స్టోరీస్ని మనం కలెక్ట్ చేయాలి. మన యొక్క కంటెంట్లో ఖచ్చితంగా ఒక స్టోరీ ఉండాలి. ఒకటి లేదా ఒక 2 స్టోరీస్ మీరు తయారు చేసుకుంటే మీరు క్లాస్ చెప్తుంటే ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ మీ వెంటే ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని క్లాసెస్ చెప్పారన్నది కాదు, 1, 2 చెప్పిన ఆడియన్స్ యొక్క మనసులో నిలిచిపోవాలి. అబ్బాయి ఏం చెప్పాడురా అనేటట్లు ఉండాలి, కానీ అబ్బాయి ఏం చెప్పాడురా అనేట్లుగా ఉండదు. మన సెషన్ అట్లా ఆద్యంతం ఆహ్లాదభరితంగా ఉండాలి. స్టోరీ చెప్పడం పెద్ద విషయం కాదు, మనం అందరం ఎక్స్పర్ట్స్. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. దానికి పాయింట్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క సెషన్ కంప్లీట్ అయ్యాక లేచి నిలబడి మిమ్మల్ని అభినందించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఈ టిప్స్ అన్ని కూడా మీరు ఫాలో అయితే. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద సెషన్. మీకు మాట ఇచ్చిన విధంగా ఇంకొక 10 నిమిషాలు కథలు ఎక్కడి నుండి సేకరించారు, అవునా? మీరు అందరూ కూడా ఎట్లాగో నోట్బుక్ పెన్ను దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు రాసుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైందండి. ఒక మంచి 2-3 వెబ్సైట్ అడ్రస్ చెప్తాను. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉపయోగించేటువంటి ఒక అద్భుతమైన వెబ్సైట్ అడ్రస్ రాసుకోండి, కథలు ఎక్కడి నుండి సేకరించాలనేది. చివరిలో ఉన్నాం. రెడీ అండి చారి గారు? యా, రమేష్ గారు థ్యాంక్ యూ. నారాజు గారు రెడీయా? కథలు ఎక్కడి నుండి సేకరించాలి? ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశంలో కథలకు కొదువుందా అండి? పంచతంత్ర కథలు, మహాభారతము, రామాయణము, భాగవతము, ఎన్నో ఇతిహాసాలు కలిగి ఉన్నటువంటి దేశము, ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం. మన దేశంలో తవ్వాలి కానీ ఎంతో జ్ఞాన సంపద అనేది బయటకు వస్తుంది, ఎన్నో కథలు ఉన్నాయి. ఏ ఒక్క దేశానికి సంబంధించిన వెబ్సైట్ అవసరం లేదు, సాహిత్యం అవసరం లేదు, సారీ టు సే ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? చాలా చాలా కథలు మనం పుస్తకాలు తిరిగేయాలి, కానీ చాలా కథలు ఉన్నాయండి, అవునా? మనం ఇన్ని రోజులు ఒక జాబ్ చేశాం, పోస్ట్ మ్యాన్ జాబ్ చేశాం. అర్థమవుతుందా? మనము అంటుంది, మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అందరం ఏం చేశాం, షేర్ ఖాన్ లాగా మనకు వాట్సాప్లో ఏది వస్తే అది షేర్ 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 ఖాన్ అయిపోయాం. ఇప్పటి నుండి మన ట్రైనర్స్ షేర్ ఖాన్ వద్దు, పోస్ట్ మ్యాన్ జాబ్ వద్దు. వాట్సాప్లో కనిపించినటువంటి చక్కని కొటేషన్స్, చక్కని కథలను, ఓకేనా, ఒక మంచి డైరీ తీసుకొని ఆ డైరీలో రాసుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి అంశాలు మనకు వాట్సాప్లో కనబడుతుంటాయి, మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ వస్తుంటాయి.
చదువుతాము, చదవకుండానే మనం వెళ్ళిపోతుంటాం. చదివితే బాగా అనిపిస్తే దాన్ని రాసుకోం, ఏం చేస్తుంటాం, మళ్ళీ ఇంకొక 10 మంది 10 గ్రూపులకు పంపిస్తుంటాం. ఫస్ట్ ఈ బ్రెయిన్లకు పంపించుకోవాలి. ఇది ఒక వాటర్ ట్యాంక్ లాంటిది. మీరు దీంట్లో మంచి స్టోరీస్ని, మంచి కొటేషన్స్ని, మంచి సాంగ్స్ని నింపుతూ ఉంటే ఏదైనా సెషన్కి వెళ్ళినప్పుడు అది ఆ స్టోరీ అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే వాటర్ ట్యాంక్లో వాటర్ ఉందనుకోండి, బెడ్రూమ్లో ట్యాప్ ఓపెన్ చేసిన వాటర్ వస్తాయి, బాత్రూంలో ట్యాప్ ఓపెన్ చేసిన వాటర్ వస్తాయి, హాల్లో ట్యాప్ ఓపెన్ చేసిన వాటర్ వస్తాయి, కిచెన్లో ఓపెన్ చేసిన వాటర్ వస్తాయి. ఫస్ట్ నీకు ఏముండాలి? ఆ ట్యాంక్లో వాటర్ ఉండాలి. కాబట్టి నువ్వు పేరెంటింగ్ సెషన్కి వెళ్ళినా నీకు కంటెంట్ వస్తుంది, నువ్వు ఒక పదవి విరమణ సదస్సుకి వెళ్ళినా నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు ఒక స్టూడెంట్ మోటివేషనల్ ప్రోగ్రామ్కి వెళ్ళినా నీ యొక్క కంటెంట్ అనేది బయటకు వస్తుంది. ఫస్ట్ ఇన్పుట్ ఇది ఇస్తే అవుట్పుట్ అది వస్తుంది. ఇప్పుడు ఏమి ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్పుట్ అది రావాలంటే రాదు. ఇన్పుట్ ఎలా ఇవ్వాలా? ఒక మార్గం ఒకటి చెప్పిన, ఏమని? వాట్సాప్లో కూడా చాలా వస్తుంటాయి, దాన్ని నోట్ చేసుకొని రాసుకోవాలా, రాసుకున్నది 10 మందికి చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి. గుర్తుండాలి అంటే మంచి టెక్నిక్ ఏంటి తెలుసా? 10 మందికి చెప్పు, 100% నీ మైండ్లో ప్రింట్ అవుతుంది. టీచర్స్ అందరూ అలా యొక్క లెసన్స్ అంత అద్భుతంగా ఎట్లా చెప్తున్నారండి? కొన్ని రోజులు చెప్పారు కాబట్టి అంత ఎక్స్పర్టైజ్. నేను ఎందుకు ఇంత ఎక్స్పర్టైజ్గా చెప్తున్నా క్లాస్ అనా? 1 కాదు 2 కాదు, 100 సెషన్స్ ఈ టాపిక్ పైన చెప్పాను కాబట్టి ఇంత ఎక్స్పర్ట్ అయ్యాను. మీరు కూడా అవుతారు అంతే. గురువుగారు గంప గారు ఒక కొటేషన్ పెట్టారు ఈరోజు ఇన్స్టాగ్రామ్. ప్రాక్టీస్ చేస్తే నార్మల్ పీపుల్ కూడా అబ్నార్మల్ పీపుల్ అవుతారు, కాబట్టి సాధారణ మనుషులు కూడా భాగ్యవంతులుగా తయారవుతారు అని చెప్పారు. ఓకేనండి? యా. కాబట్టి ఆ కంటెంట్ ఎక్కడ తీసుకుందాం అనే విషయానికి వస్తే ఎలాంటి వెబ్సైట్ అవసరం లేదన్నాము, వాట్సాప్ ద్వారా సేకరించవచ్చు. అదే విధంగా చాలా కథలు ఉంటాయి, ఆ కథల నుండి మనం సేకరించుకోవచ్చు. ఎన్ని రకాల కథలు ఉన్నాయి భారతదేశంలో? మరి దేశభక్తి కథలు ఉన్నాయి, పంచతంత్ర కథలు ఉన్నాయి, వ్యక్తిత్వ వికాస కథలు ఉన్నాయి, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, నీతి కథలు, చందమామ కథలు, మహాభారతము, రామాయణం, ఇలా బోలెడు ఉన్నాయండి. దాంట్లో ఏం చేయాలా? చదివి ఒక మంచి స్టోరీ తీసుకొని, ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో, ఏదైతే సస్పెన్స్ ఉందో దాన్ని తీసుకొని కొంచెం స్క్రీన్ ప్లే చేంజ్ చేసి, నేను 2 రామచిలుకల కథ చెప్పాను చూడండి. యాక్చువల్గా మొదటి స్టోరీ స్టార్టింగ్లో ఏమవుతుంది? అవునా, రామచిలుకలు కింద పడిపోతాయి, అవునా, చిన్న రామచిలుకలు వస్తాయి, దాంట్లో వాళ్ళు రాజు వేటాడడం దగ్గరికి వెళ్తుంది, ఇట్లా ఉంటుంది స్టోరీ. మనం ఏం చేసాం? ఫస్ట్ హాఫ్ చెప్పి సెకండ్ హాఫ్ మళ్ళీ చెప్పాం. అంటే ఇదే కొద్దిగా చేంజెస్ చేయాలి. యా. ఎంత సమయం చెప్పాలి కథ అనేది? 3 నుంచి 5 నిమిషాలు కథ చెప్తే సరిపోతుంది. ఒక సెషన్లో 1 లేదా 2 స్టోరీస్ చెప్పడం అనేది చాలు. ఓకే, అంతకు మించి చెప్తే అవునా అది స్టోరీ టెల్లింగ్ సెషన్ అవుతుంది, నేను రావాలా, కానీ మీరు చెప్పదు. ఓకే, ఎవరైనా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ఏ వండర్ఫుల్ పార్టిసిపేషన్, ఆల్ ఆఫ్ యూ. ఈ 2 నా పుస్తకాలండి. ఆ ఈలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఆ అంటే అవకాశాలు, ఆ అంటే ఆత్మవిశ్వాసం, ఈ అంటే ఈ రోజు నుండి ఇలాంటి పనులు చేయాలి అనేటువంటి యాక్రోనింతో ఆ ఈలు మీ జీవితాన్ని మార్చివేస్తాయని రాయడం జరిగింది ఒక పుస్తకం. ఇంకొక పుస్తకం మార్పు కోసం 100 వ్యక్తిత్వ వికాస కథలు. మీకు ఏ స్టోరీస్ అయితే అవసరమో అలాంటి స్టోరీస్ అన్ని కరోనా టైంలో పుస్తకాల యొక్క బూజు దులిపి రాశాను, సేకరించి రాశాను. అలా 100 వ్యక్తిత్వ వికాస కథలు సిద్ధంగా ఉన్నాయి. యా, నెక్స్ట్ బుక్ గోయింగ్ టు రిలీజ్, రైస్ టు అచీవ్, ఇంగ్లీష్లో ఉంటుంది ఈ బుక్. ఇవన్నీ కూడా మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. మీ మెంటర్స్ని అడిగితే దానికి సంబంధించిన లింక్స్ ఇస్తారు. ఓకేనా? నా యొక్క నంబర్ కూడా ఇస్తాను, చాట్లో ఇస్తాను, కాబట్టి ఆ నంబర్ మీరు తీసుకోండి. దాంట్లో కూడా మీకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మీరు టైప్ చేసి పంపిస్తే మీకు ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది, ఆ బుక్స్ లింక్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. వండర్ఫుల్ పార్టిసిపేట్స్, వండర్ఫుల్ మెంటర్స్, చక్కని టీం. ఇలా మనందరినీ కలిపినటువంటి గురుగారు గంపా నాగేశ్వరరావుకి పాదాభివందనాలు తెలియజేస్తూ చక్కని అవకాశం ఇచ్చారు. చక్కగా వినేటువంటి, ఏదైనా నేర్చుకోవాలని తపన కలిగినటువంటి పార్టిసిపేట్స్ ఇచ్చారు. చాలా అదృష్టవంతుని, మంచి వ్యక్తులను ఈరోజు కలిశాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ద టీమ్. ఎగ్జాక్ట్లీ 9 o'clock. Yes, sir. Super, sir.